ఎప్పుడు యజ్ఞము జరిగినా శృక్కు స్రవలతోటి యజ్ఞగుండంలో నెయ్యి వేస్తారే, ఆ నేతి బొట్లు నేల మీద పడినవి నెయ్యి. మీరు చూశారుగా, శృక్కు స్రవ అని రెండు ఉంటాయి. ఆ గరిటెలవి, గరిటెతో నెయ్యి తీసుకుని యజ్ఞగుండంలో వేస్తారు. అప్పుడు ఆ గరిటె నుంచి ఏమవుతుంది, కొంత నెయ్యి బిందువులు బిందువులుగా డ్రాప్స్గా నేల మీద పడతాయి. బొత్తిగా ఒక్క చుక్క నెయ్యి నేల మీద పడకుండా యజ్ఞగుండంలో నెయ్యి పడేలా చేయడం ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ నుంచి అందులోకి నెయ్యి వెయ్యాలి కాబట్టి. స్రవతోటి అందులో నెయ్యి వేస్తే అక్కడి నుంచి కొంత నెయ్యి కారుతుంది. అలా నేల మీద పడుతున్న నేతి బిందువులు నీకు ఆహారముగా ఇస్తున్నాను. మీ చెదపురుగులు ఆ నేతిని ఆహారముగా అదృశ్యముగా స్వీకరింతురుగాక. యజ్ఞంలో మీకు భాగం ఇచ్చానన్నాడు ఆయన. అప్పుడు అది నవ్వి, ఏంటి మీ అందరికీ యజ్ఞంలో మంత్రపూర్వకంగా చెరువును నెయ్యి పడుతుందా? మాకేమో గరిట్లోంచి వచ్చే చిన్ని చిన్ని బిందువులా, ఓన్లీ డ్రాప్సా? అబ్బే, ఈ డ్రాప్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వేస్తున్నారు, అవి మాకొద్దు. మాకు పూర్తిగా ఇంకేదైనా ప్రయోజనం కావాలండి. ఇది సరిపోలేదు దానికి, ఈ గీతం సరిపోదు, పెద్ద జీతం కావాలండి. అప్పుడు ఆయన నవ్వుకుని, పోన్లే యజ్ఞగుండములో ఈ శృక్కు స్రవల నుంచి చారేటటువంటి నేతి బిందువులతో పాటుగా మరొక ఆహారం కూడా ఇస్తున్నాను. నేల మీద ఒలికిపోయిన ద్రవ పదార్థములన్నీ నీవే అన్నాడు. అందుకే అప్పటి నుంచి ఏమైందనమాట, నేల మీద ద్రవం ఒలికితే ఎత్తకూడదన్నారు. ఓ నూనె సీసా పట్టుకెడుతున్నాం మనం, ఎంతలో ఈ నూనె సీసా మన చేతిలోంచి కిందకి నేల మీదకి జారిపోయింది. ఈ నేల మీద నూనె ఒలికిపోతే దాన్ని అమ్మో అమ్మో అని మన పళ్ళెల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళి దాంట్లో గారెలు వేయించి అవి పద్మాగర్ గారికి పెట్టకూడదు, మీరు తినకూడదు. నేల మీద ఒలిగిపోయిన ద్రవ పదార్థం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మానవుల ఉపయోగానికి పనికిరాదట. అవి జంతువులకి ఇచ్చేసాడు ఆయన. అందులో ముఖ్యంగా చెదపురుక్కి ఇచ్చాడు. పెరుగు కానీ పాలు కానీ నూనె కానీ ఒలిగిపోతే అవి మళ్ళీ ఎత్తి వాడుకోవడం నిషిద్ధం. బ్రహ్మగారు అలాగా ద్రవం ఎత్తవద్దు అని నిషేధం చేశాడు. అలా ఎత్తితే అది మహాపాపంట. అందుకే కర్ణుడికి శాపం వచ్చిందని కూడా ఒక గొప్ప కథ ఉన్నది స్థల పురాణ గాథల్లో. కర్ణుడు ఒకసారి గుర్రం మీద మహావేగంగా వెడుతూ ఉండగా పాపం చిన్నపిల్ల నెయ్యి పుచ్చుకుని అలా వెడుతోంది. ఈ గుర్రం దెబ్బకి ఆ పిల్ల చేతిలో ఉన్న నెయ్యి గిన్నె నేల మీద పడిపోయింది. ఆ నెయ్యి ఏమో నేలలో మట్టిలో పడిపోయి మొత్తం నెయ్యి అంతా నేలపాలైపోయింది. అప్పుడు ఆ పాప, బాబోయ్ మా అమ్మ సవతి తల్లి ఈ నెయ్యి పట్టుకెళ్ళకపోతే నన్ను కొడుతుంది, అసలే సవతి తల్లి వల్ల నానా బాధలు పడుతుంటే ఇప్పుడు నువ్వు వచ్చి కొత్త బాధ ఇచ్చావు, ఈ నెయ్యిని పట్టుకెళ్ళకపోతే మా అమ్మ చంపేస్తుందని ఏడిస్తే నీకు ఎక్కడికైనా తీసుకెళ్ళి కొత్త నెయ్యి కొని పెడతానన్నట్ట. అబ్బెబ్బెబ్బే మా సవతి తల్లి సంగతి నీకు తెలియదు, నువ్వు కొత్త నెయ్యి కొని పట్టుకొచ్చి నాకు ఇచ్చావని తెలిస్తే మళ్ళీ కొడుతుంది, ఈ నెయ్యే నాకు కావాలందుక. కర్ణుడు మొండిగా ఆ భూమిని పెళ్ళగించి మొత్తం నెయ్యి ఆ భూమిలో ఇరుక్కుపోయిందని పిండాడు. వాడికి ఆ శక్తి ఉంది. అలా పిండి ఆ గిన్నెలో పోశాడు. అప్పుడు భూదేవి అతని చేతిలోనే ప్రత్యక్షమై మట్టితో ప్రత్యక్షమై వాడి చేతిలో ఉన్న మట్టి పెళ్లలో ఆకారంతో దర్శనమిచ్చి, మూర్ఖుడా, నేల మీద ఒలికిన ద్రవము ఎత్తరాదని బ్రహ్మదేవుని శాసనం, అయినా వినిపించుకోకుండా ద్రవం ఎత్తావు కాబట్టి నీకిదే నా శాపం. భవిష్యత్తులో నీ రథచక్రం భూమిలో కుంగిపోతుంది, అప్పుడు నువ్వెంత గింజుకున్నా ఆ చక్రం పైకి తీయలేవు, నువ్వు తెచ్చేదాకా చక్రం బయటికి రాదు అని చెప్పించింది. కాబట్టి అప్పటి నుంచి ద్రవం ఎత్తడంలా, ద్రవం పైకెత్తితే ఉపద్రవం వస్తుంది. అందుకని ద్రవములు పనికిరావు. ఆవు పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ, నూనె కానీ, కాఫీ కానీ, టీ కానీ ఇవేవి పనికిరావు. ఈ ఘన పదార్థాలు పనికొస్తాయి. అందువల్లే నేల మీద పోసినటువంటి ధాన్యం ఎత్తుకోవచ్చు. బియ్యం, వడ్లు, గోధుమలు ఇవన్నీ మనం ఎత్తుకోవచ్చు. అవి ఎత్తుకోకపోతే అసలు మన ఎత్తుకుపోవాలి ఎవడొకడు. అందుకని ద్రవములు మాత్రం ఎత్తద్దన్నాడు, ఘన పదార్థములన్నీ మనవే అన్నాడు బ్రహ్మదేవుడు. అక్కడికి 2 వరాలు వచ్చాయి.